శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. హిందూ బంధువులకు అన్నదాన చిదంబర శాస్త్రి శుభాభినందనలు. మనకి ఈ సంవత్సరం తుంగభద్రా నదికి పుష్కరములు వచ్చాయి. పుష్కరము అంటే ద్వాదశ సంఖ్య 12 నదులకి పుష్కరాలు వస్తాయి. ఆయా నదులకి ప్రతి 12 ఏళ్లకి మళ్ళీ పుష్కరాలు వస్తూ ఉంటాయి. వచ్చినటువంటి పుష్కరాలు 12 రోజులు ఉంటాయి ఆదిలో. అలాగే చివరిలో కూడా అంచె పుష్కరాలుగా మళ్ళీ 12 రోజులు ఉంటాయి. ఇట్లా ఈ సంబంధం వల్ల పుష్కరాలు అని చెప్పి దీనికి పేరు వస్తూ ఉంటుంది. బృహస్పతి ఒక్కొక్క రాశిలోకి మారుతూ ఉంటే ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. మేషే గంగా, వృషే రేవా, మిథునే చ సరస్వతి అని చెప్పి బృహస్పతి మేషరాశిలో ప్రవేశించేటప్పుడు గంగా నది పుష్కరాలు వస్తాయి. వృషభంలో ప్రవేశించినప్పుడు నర్మదా నదికి, మిథునంలో ప్రవేశించినప్పుడు సరస్వతికి, కర్కాటకంలో ప్రవేశించినప్పుడు యమునకి, సింహాన రాశిలో ప్రవేశించినప్పుడు గోదావరికి, కన్యా రాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణవేణికి, తులాలగ్నంలో ప్రవేశించినప్పుడు కావేరికి, వృశ్చికంలో ప్రవేశించినప్పుడు తామ్రపర్ణికి, ధనుస్సులో పుష్కరవాహినికి, మకరంలో తుంగభద్రకి ఇప్పుడు వచ్చినటువంటి పుష్కరాలు. అట్లాగే కుంభంలో సింధు నదికి, మీనంలో ప్రణీతా నదికి, ఇలా గురువుడు ప్రవేశించినప్పుడు ఆయా నదులకి పుష్కరాలు వస్తాయి. అసలు ఈ పుష్కరం ఏమిటి, ఇది ఎట్లా ఏర్పడ్డది అనేటటువంటిది, దానికి సంబంధించిన కర్తవ్యాలు మనం కొంత తెలుసుకుంటే పుష్కరాలను సార్థకం చేసుకోగలుగుతాం. పూర్వము తుందిలుడు అని చెప్పి ఒక ఋషి ఉండేవాడు. చాలా మహా తపస్సంపన్నుడు ఆయన. మంచి సదాలోచనాపరుడు. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఈ నదులన్నీ కూడా పాపాత్ములు స్నానం చేయటం వల్ల కలుషితం అవుతూ ఉన్నాయి. మళ్ళీ వాటిల్లో స్నానం చేస్తే ప్రయోజనం ఏమిటి? కాబట్టి నదుల యొక్క కాలుష్యం, పాప కాలుష్యం తొలగిపోతే మంచిది. దానికి మనం ఏదైనా ఉపాయం చేయాలి అని చెప్పి ఆలోచించాడు. ఆలోచించి పరమశివుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. చేస్తే పరమశివుడు సాక్షాత్కరించి ఈ తుందురుడికి తనలో ఉన్నటువంటి జలతత్వాన్ని ఇచ్చాడు. శివుడు అష్టమూర్తి. యా సృష్టి స్రష్టురాజ్యా వహతి విధిభూతం యా హవిర్యాచ హోత్రి అని చెప్పి కాళిదాసు చెప్పినట్లుగా తన అష్టమూర్తుల్లో ఉన్నటువంటి జలమూర్తిని, జలతత్వాన్ని తుందురుడికి ఇచ్చాడు. దానివల్ల తుందురుడు పుష్కరుడు అని చెప్పి చెప్పబడ్డాడు. అప్పటి నుంచి పుష్కరుడు అనేది ఏర్పడ్డది. బ్రహ్మదేవుడు శివుని గురించి తపస్సు చేసి, అయ్యా పుష్కరుని యొక్క ఆలోచన చాలా గొప్పది, పవిత్రతని ఇచ్చేటటువంటిది, కాబట్టి ఆ పుష్కరుణ్ణి నాకు అప్పచెప్పవలసింది అని అన్నాడు. అనేటప్పటికీ శివుడు అంగీకరించాడు. ఆ విధంగా పుష్కరుడు బ్రహ్మదేవునికి ఇవ్వబడ్డాడు. బ్రహ్మదేవుడు తన కమండలంలో పుష్కరుణ్ణి అట్టే పెట్టుకున్నాడు. జలతత్వమే కదా, కమండలంలో నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్ల రూపంలో పుష్కరుడు ఉన్నాడు. అనంతర కాలంలో దేవతల కోరిక మేరకు, అంటే గౌతముని యొక్క తపస్సు భరించలేకపోయారు దేవతలు. ఎట్లాగైనా సరే ఆయన తపస్సు తగ్గించాలి అని అంటే ఆయనేమి రంభా ఉరుసుల్ని పంపితే లొంగేవాడు కాదు. కాబట్టి దేవేంద్రుడు స్వయంగా ఎవరైనా శాపం పెడితే కొంత తపస్సు పోతుంది. అందుకని మనం ప్రతి వాళ్ళని తిట్టటాలు, శాపనార్థాలు పెట్టటాలు చేయకూడదు. మన తపస్సు కాస్త పోతుంది దానివల్ల. అందువల్ల దేవేంద్రుడే బయలుదేరి వచ్చి అహల్య యందు ఏదో మమకారం ఉన్నట్లు ప్రదర్శించి దేవేంద్రుడు గౌతముని వల్ల శపింపబడ్డాడు. దాంతో గౌతముడు శపించినటువంటి కారణంగా దేవేంద్రుని శరీరం అంతా కూడా యోనులు ఏర్పడ్డాయి, వికారం అయిపోయింది శరీరం. ఆయన బ్రహ్మదేవుని ప్రార్థించాడు. దేవకార్యం కోసం బయలుదేరి నేను ఇలా అయ్యాను, నాకేమిటి మా తరుణోపాయం అంటే, అప్పుడు బ్రహ్మదేవుడు ఒక సరస్సు నిర్మించి ఆ సరస్సులో సకల తీర్థాలని ఉంచి
పుష్కరుణ్ణి కూడా దాంట్లో ఉంచాడు. ఈ పుష్కరుని ఉంచిన కారణంగా దాని మహిమ వల్ల దేవేంద్రుడికి ఉన్నటువంటి ఆ వికృత రూపం పోయింది. అనంతర కాలంలో బృహస్పతి శని వల్ల కొంత బాధ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ పుష్కరుని వల్ల తను ఆ బాధను పోగొట్టుకోవాలని చెప్పి బ్రహ్మదేవుని గురించి ఆయన కూడా తపస్సు చేసి ఆ పుష్కరుణ్ణి తనకిమ్మన్నాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అని అంగీకరించాడు. కానీ పుష్కరుడు గురుడితో పూర్తిగా వెళ్ళటానికి ఒప్పుకోవాలి, బ్రహ్మదేవుడిని వదిలిపెట్టడానికి. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, ఓ బృహస్పతి, నువ్వు ఏ రాశిలో ప్రవేశించేటప్పుడు ఆ సమయంలో నీతో పాటు ఈ పుష్కరుడు ఒక్కొక్క నదిలో 12 రోజుల పాటు ఉంటాడు. అట్లాగే ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో కూడా, అంటే ఈ 12 రోజులే ఉంటాడు ఆరంభంలో, చివరిలో మళ్ళీ 12 రోజులు ఉంటాడు అంత్యపుష్కరాలు. మధ్యలో ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో 4 ఘడియలు ఉంటాడు. అంతవరకు అనుమతిస్తున్నా అన్నాడు. ఆ విధంగా బృహస్పతి ఒక్కొక్క నదిలో ప్రవేశిస్తూ ఉంటే పుష్కరుడు ఆ నదిలో చేరుతూ ఉంటాడు, గురుడు చేరుతాడు. వీళ్ళిద్దరూ చేరాక సార్ధ త్రికోటి తీర్థాలు, అంటే మొత్తం తీర్థాలు, గంగా నదులు కానివ్వండి, ఏ రకమైనటువంటి చిన్న పెద్ద అన్ని తీర్థాలు కలిసి సృష్టిలో 3,50,00,000 తీర్థాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ పుష్కర నదిలో చేరుతాయి. అలా పుష్కర నదిలో చేరినటువంటి ఆ పవిత్ర సమయంలో ఆ నదిలో స్నానం చేస్తే చాలా విశేషం. అంతేకాదు ఆ సమయంలో ఋషులు దేవతలు కూడా ఆ నది యందు సన్నిహితులై ఉంటారు. అందువల్ల ఆ నదుల యందు స్నానం చేయటము, ఆ సందర్భంలో దానం చేయటము, హోమాలు చేయటము, పిండ ప్రదానాలు చేయటం, పితృకార్యాలు చేయటం, ఇవన్నీ కూడా అనంతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి అని చెప్పబడ్డది. ఈ తుంగభద్ర అసలు ఈ ఏడాది వచ్చేటటువంటిది బృహస్పతి మకరంలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి తుంగభద్ర నదికి పుష్కరాలు వస్తున్నాయి. ఏమిటి తుంగభద్ర అని అంటే, ఈ తుంగభద్ర పడమటి కనుమల్లో ఉన్నటువంటి వరాహ పర్వత పంక్తి నుండి వెలువడినటువంటిది. తుంగభద్ర అనేది ప్రవహిస్తోంది. గంగా మూలంలో పుట్టినటువంటి తుంగ భద్రానదితో చేరి తుంగభద్రా నది ఏర్పడింది అని చెప్పి మనకి చెప్తారు. ఈ తుంగభద్రా నది చరిత్ర మనకి మత్స్య పురాణంలో, అగ్ని పురాణంలో, భాగవతంలో ఇట్లా చాలా పురాణాల్లో కనపడుతుంది. దీనికి మరో గాథ కూడా కారణంగా చెప్తారు. సముద్ర గర్భంలో మునిగిపోయినటువంటి భూమిని పైకి తీసుకురావటానికి వరాహస్వామిగా అవతరించి విష్ణుమూర్తి దాన్ని పైకి తెస్తుంటే హిరణ్యాక్షుడు అడ్డుకుని యుద్ధం చేశాడు వరాహమూర్తితో. అట్లా యుద్ధం చేసినటువంటి సమయంలో హిరణ్యాక్షుడు చచ్చిపోయాడు. కానీ వరాహస్వామికి ఆ యుద్ధ శ్రమ వల్ల బాగా చెమట పట్టింది. ఆ సందర్భంలో ఆయన యొక్క దక్షిణపు కోర నుండి, కుడివైపు ఉన్న కోర నుండి కారినటువంటి స్వేద జలమే తుంగగా, ఎడమవైపు కోర నుండి కారినటువంటి జలమే భద్రగా ఏర్పడి ఈ తుంగ భద్ర అనేటటువంటివి కర్ణాటకలో కుర్లి అనేటటువంటి పట్టణం దగ్గర కలిసి అక్కడ తుంగభద్ర ఏర్పడ్డది అని చెప్పి వరాహస్వామి, వరాహ అంటే పంది కోరలు ఉంటాయి, అట్లా కుడి కోరం నుండి ఎడమ కోరం నుండి పుట్టినటువంటివి. అలా తుంగభద్ర ఏర్పడ్డది. ఈ తుంగభద్ర నదికి సంబంధించినటువంటి పుష్కర ఘట్టాలు ఉంటాయి గంగా ముఖంలోను, గంగా మూలంలో. అట్లాగే భద్రావతి, కుర్లి, హంపి, విజయనగరము, కర్నూలు ఇటువంటి చోట్ల ప్రధానమైనటువంటి కేంద్రాలుగా తుంగభద్ర నది పుష్కర కేంద్రాలుగా ఉంటాయి. ఈ పుష్కర స్నానం చేసేటప్పుడు సంకల్పం ఉన్నది. మకరగతే దేవగురౌ సార్ధత్రికోటి తీర్థ సహిత పుష్కర ప్రయుక్త మహాపర్వణి పుణ్యకాలే తుంగభద్రా నది స్నానం అహంకరిష్యే అని చెప్పి తుంగభద్రా నది స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. కొందరు మహాసంకల్పం కూడా చెబుతూ ఉంటారు. ఆ స్నానానంతరము సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. గంగకి, పుష్కరునికి, బృహస్పతికి, తీర్థరాజుకి, అట్లాగే తీర్థస్థిత దేవతలకి అందరికీ కూడా అర్ఘ్యం ఇచ్చేటటువంటి సంప్రదాయం, కర్తవ్యం ఉన్నది.
అట్లాగే తర్వాత తర్పణలు, దేవతర్పణలు, ఋషి తర్పణలు, పితృతర్పణలు ఇవ్వటము, పుష్కర వ్రతం ఆచరించటము, ఆ వ్రత సందర్భంగా బృహస్పతికి ఆ నదికి షోడశోపచారాలతో పూజలు చేస్తారు. అలాగే పితృదేవతల కోసం పుష్కరం పెట్టడం కూడా, పితృవర్గానికి, మాతృవర్గానికి, కారుణ్యవర్గానికి వీళ్ళందరికీ కూడా పిండాలు పెట్టి పుష్కరం పెట్టేటువంటి పితృకార్యం కూడా చాలా విశేషమైనటువంటిది. యథాశక్తిగా స్నాన దాన పితృకార్యాదులు నిర్వహించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దానం కూడా ప్రత్యేకించి చెప్పబడ్డది శాస్త్రంలో. అట్లా నిర్వహించి సమస్తములైనటువంటి పాపములను పోగొట్టుకుని పుష్కరము వలన ఏర్పడినటువంటి పుణ్యాన్ని పొందాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ఆ తుంగభద్రా నది పుష్కర ఫలముగా ఐహిక పారమార్థిక ప్రయోజనాలు చేకూరాలని కోరుకుంటూ స్వస్తి.